అనంతపురం నగరంలో సంచలనం చోటు చేసుకుంది. వివాహితర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఓ వివాహిత తన ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో ఆగ్రహించిన మహిళ ప్రియుడి మర్మాంగం కోసినట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం నగరంలో సంచలనం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఓ వివాహిత తన ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అనంతపురం నగరంలో దారుణం అయితే చోటు చేసుకుంది. అయితే డ్రైవర్స్ కాలనీకి చెందిన వివాహితతో రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ అక్రమ సంబంధం నడుపుతున్నాడు. అయితే ఏదైతే అదే వివాహిత అక్రమ సంబంధం నడుపుతున్నాడో ఆ వివాహిత కూతురుపై కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా తన తల్లి ఆగ్రహ ఆవేశాలకు లోనై తన ప్రియుడిపై దాడి చేసి తన మర్మాంగాన్ని కోసేసిన ఘటన జిల్లాలోనే సంచలనంగా మారింది. అయితే సురేష్ పూర్తి తీవ్ర రక్తస్రావంతో ఉన్నాడు. ఆసుపత్రికి అయితే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి ధరించారు. అయితే సురేష్ పరిస్థితి కూడా ఇప్పుడు తీవ్ర విషమంగానే ఉందని చెప్పవచ్చు. అయితే దీనిపైన పూర్తి లోతైన అధ్యయనం పోలీసులు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్కసారిగా వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని కోసివేసిన సంఘటన తీవ్ర దుమారం అయితే అనంతపురంలో లేపింది అని చెప్పవచ్చు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.